ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. మానవుడు కోరికల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒకటి కోరుతూనే ఉంటాం. మనం ఎవరిని కోరుతుంటాం, ఏమని కోరుతుంటాం, ఆ కోరుకునే దాంట్లో ఉద్దేశ్యం ఏమిటి? ఇవన్నీ సూక్ష్మ దృష్టితో మనం పరిశీలించి చూస్తే కోరిక కారణం సుఖం. అంటే సుఖాన్ని నువ్వు అర్థిస్తున్నావు. మరి సుఖాన్ని అర్థిస్తున్నప్పుడు సుఖం ఎలా లభిస్తుంది? పుణ్యం చేత లభిస్తుంది, పాపం చేత దుఃఖం లభిస్తుంది. కనుక మన కోరికలన్నీ కూడా ఇంద్రియపరములైనటువంటి కోరికలు. ఇంద్రియపరములైనటువంటి కోరికలు అంటే ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఈ ఐదే, ఆరోది లేదు. మన కోరికలన్నీ ఇక్కడికే వచ్చేస్తాయి, ఈ ఐదింట్లోకే వస్తుంది. కనుక వీటిని ప్రసాదించేటటువంటి వాడు ఒకడు ఉండే తీరుతాడు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి కర్మకు నువ్వు అనుకున్న ఫలితం లభిస్తే ఇక దైవంతో సంబంధం ఏముంటుంది నీకు? ఇంకా నువ్వు లెక్క చేయవి ఇంకా. కానీ కర్మ చేస్తావు నువ్వు, దాని మీదే నీకు అధికారం ఉంటుంది. కానీ ఆ ఫలితం వస్తుందా రాదా, ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది నిర్ధారణ చేసే శక్తి మానవుడికి లేదు. నీకున్న శక్తి కర్మను చేయటమే. దీన్ని దృష్టిలో ఉంచుకొని అనేకమైనటువంటి అనుష్ఠానాలు మనం చేస్తూ ఉంటాం. చేసినటువంటి దానికి ఈ ఫలితమే దక్కుతుంది అని చెప్పలేం మనం. ఎందుకని? అది నువ్వు మనసు పెట్టి చేసినావా, లేదా నువ్వు అనుష్ఠానం చేసే విధానాన్ని బట్టి ఆ ఫలితం మనకు దక్కుతుంది. అర్థమవుతుంది నాయన? కనుక కోర్కెలను తీర్చుకునేటటువంటి దానికి మనకు అద్భుతమైనటువంటి మంత్రరాశి. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. పూర్వము జీవితం అంతా మంత్రానుష్ఠానంతోనే నడిచిపోయేది. మంత్రం అంటే ఏమిటి? మనసుకు ఒక సజెషన్ ఇవ్వటమే. మనసు ఒక విషయాన్ని మాటి మాటికి స్మరిస్తూ ఉందనుకోండి, ఆ స్మరిస్తూ ఉన్నప్పుడు అది పూర్ణమవుతుంది. అందుకని మననం చేస్తూ ఉన్నప్పుడు అది నీకు లభించి తీరుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కూర్చోన్నాను, మనసు చెప్తుంది నా పైకి లే అంటే లేస్తాను, ఆ కూర్చో అంటే కూర్చుంటా. అంటే మనసు ఈ శరీరాన్ని నడుపుతూ ఉంటుంది. అక్కడ చూడంటే చూస్తాను, ఇక్కడ చూడంటే చూస్తుంది నేత్రం, అదేందో వాసన చూడంటే చూస్తుంది, అదేందో కొద్దిగా విను అంటే వినపడుతుంది, దాన్ని ఏదో కొద్దిగా తాకి చూడు ఏందంటే తాకి చూస్తుంది. అంటే ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా మనసు అనేటటువంటిది నియంత్రణ చేస్తూ ఉంటుంది కదా. అలాగే ఈ మనసుకు ఒక వాంఛ, ఒక కోరిక, ఒక కావాలని అనుకున్నప్పుడు దాన్ని సాధించుకునే దానికి మనసును ట్రైన్డ్ చేయటం. అది సాధించుకోవాలంటే ఇంద్రియం బలంగా ఉండాలి. అంటే జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం దాని ద్వారానే గ్రహిస్తాయి విషయాన్ని. కనుక విశేషమైనటువంటి భగవత్ శబ్దంతో అర్థమైంది. ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణ పారాయణం చేసామనుకో దాని ఫలితం ఉంటుంది. అదే ఓ వ్యక్తి ఒక కథ రాశాడు అనుకో, ఆ కథను పారాయణం చేస్తే అవుతుంది. ఎందుకంటే ఆయన తపస్వి కాదు. వాల్మీకి తపోబలంతో రాసినాడు, వ్యాసుడు తపోబలంతో రాసినాడు. మహర్షులందరూ తపస్సు చేసి ఆ తపోబలంతో మనకు అనేకమైన అంశాలు అందించిన. అంతేకాని ఇప్పుడు నేను కూర్చొని ఏదో 4 లైన్లు రాసా దీన్ని పారాయణం చేసుకోవాలంటే ఏమవుతుంది? ఏమీ కాదు. ఎందుకని? దాంట్లో ఆ అనుష్ఠాన బలం అనేది ఉండదు, ఆ ప్రాణశక్తి అనేది ఉండదు. కానీ మహర్షి వారి తపోబలంతో అనంత విశ్వంలో వ్యాప్తి చెందిన మహర్షుల యొక్క తపోబలంతో మనకు అందించినవి వేద మంత్రాలు. ఎవడో కూర్చొని రాసి కాదు. అలాంటిది మనకు మహానారాయణ ఉపనిషత్తుని ఒక్కసారి కానీ
పరిశీలన చేస్తే లభిస్తాయి. దాంట్లో మనకు సంబంధించినటువంటిది, మానవుడికి కావలసినటువంటి అంశాలు అనేక ఉన్నాయి. మహానారాయణ ఉపనిషత్తు ఒకటేమిటి, అనేకం ఉన్నాయి. చిన్న చిన్న హవనానికి సంబంధించిన మంత్రాలైతేనేమి, పాప క్షమాపణ కోసంగా అయితే అనేకమైన, ఒక్కసారి పరిశీలించి చూడండి. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే. మహానారాయణ ఉపనిషత్తు చదివితే అద్భుతంగా మనకు అనేకమైన అంశాలు, దాంట్లో నుంచి ఒకే ఒక మంత్రాన్ని మీకు నేను ఈరోజు తెలియచేస్తాను. దీన్ని ఉభయ సంధ్యల్లో, మధ్యాహ్నం కావచ్చు, లేదా ప్రాతః సంధ్య కావచ్చు, లేదా సాయం సంధ్య, లేదు త్రిసంధ్యల్లో లేనటువంటి వాళ్ళు కనీసం రోజుకి ఒకసారైనా, ఉదయం కానీ సాయంత్రం అలా అయినా, లేదా ఉభయ సంధ్యల్లో ఈ మంత్రానుష్ఠానం వల్ల ఏమవుతుంది, మనసు మీద ఒక అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఈ చక్కగా దీనికి పారాయణం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. ఇది అందరూ వినే ఉంటారు. ఇదన్నీ కొత్తది ఏం చెప్తూ ఉన్నది. ఇదంతా మీరు పూర్వం వినటువంటి, శివాలయంకి వెళ్ళినప్పుడు వినపడుతుంటుంది ఈ మంత్రం కూడా. ఓం కర్తృత్రాయం ప్రచేతసే మేఢుష్టం మాయత్తవ్యసే ఓచేమాశ్యంతమగుం హృదే సత్నోశేషరుద్రే తస్మై రుద్రాయ నమో అస్తు. ఈ మంత్రాన్ని శివసన్నిధిలో శివుణ్ణి దర్శిస్తూ మనసులో శివనామస్మరణ చేస్తూ ఈ మంత్రాన్ని నువ్వు వల్లివేసినావనుకోండి, జపం చేసినావనుకో. ఓం గద్రుద్యాయ ప్రతేశతి మేడుష్టమాయ దవ్యశోచేమస్యంతమకం హృదయం సత్వమక్షేషరుద్రే తస్మే రుద్రాయ నమో అస్తు. నువ్వు కోరుకున్న కోరికలు, నువ్వు ఏదైతే స్వామి నుంచి అర్థిస్తున్నా అది తప్పక ఆయన నీకు అందిస్తాడు. ఏముంటుందండి మనం కోరుకుంటాం, బాగా చదువుకునేటటువంటి వాళ్ళు బాగా మేము ఉత్తీర్ణులకు చదువుకోవాలని, లేదా ఉద్యోగం రావాలని, లేదు మేము ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళాలని, ఆర్థికంగా నిలబడాలని, ఇవే కదండి మనం కోరుకునే కోరికలు. ఇక్కడ మనం ప్రచేతసే సర్వజ్ఞాని, ఇక్కడ ప్రచేతసే అంటే సర్వజ్ఞాని అని. మనకు కొంత జ్ఞానమే ఉంటుంది, అంత పరిపూర్ణ జ్ఞానం ఎవడికి ప్రపంచంలో ఉండదు, ఒక్క పరమాత్ముడికి తప్ప. అలాంటి పరమాత్మను మీడుష్టమాయ, అయా మా కోరికలను తీర్చేటటువంటి ఓ పరమేశ్వర, తవ్యసే శక్తి కలిగినటువంటి వాడువు, పొందదగినటువంటి వాడువు, హృదే హృదయమునందున్నవాడు. ఎంత గొప్ప మాట అండి ఇది. అక్కడెక్కడో ఉండాలని కాదు, ఏం చెప్తుంది వేదం ఇక్కడ, హృదయమునందే. హృదయ అంటే హృదయమునందున్నటువంటి వాడు. కద్దుద్రాయ స్తుతింపదగ్గేటటువంటి వాడు. ఎవరిని స్తుతిస్తే మనం సర్వం లభిస్తున్న అలాంటి స్తుతింపబడేటటువంటి వాడు. శాంతమయ అంటే శాంతి సుఖమును ఇచ్చేటటువంటి ఓ పరమాత్మ, ఓ చేమ గానం చేస్తున్నానయ్యా. సర్వం హి సర్వము ఏషా రుద్ర, ఈ రుద్రుడే సర్వము. తస్మై వానికి నమః, నేను నమస్కరిస్తున్నాను అనేది ఈ మంత్రం యొక్క భావన. అర్థమైంది నాయన? ఏముంది, ఇది ఋగ్వేదంలో వస్తుంది, కనిపిస్తుంది. ఈ మంత్రం ఋగ్వేదంలో కూడా కనిపిస్తుంది. కనుక చక్కగా ఈ మంత్రాన్ని జపం చేయండి. అనేక మంది ఉన్నారు, అనేక సమస్యలతో బాధపడుతున్నారు. వివాహం కానటువంటి వాళ్ళు, వివాహమయ్యి కుటుంబ సమస్యలు నలిగిపోతున్నటువంటి వాళ్ళు, మనశ్శాంతి లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో అనేక మంది. ఎవ్వరికి కూడా వడ్డించిన విస్తరం లేదు నాయన. ఎందుకంటే కర్మచాలం ఇది.
మనం తెలుసో తెలియకో పూర్వం చేసినటువంటి ఆ కర్మలు ఇప్పుడు ఫలితాలై మనకు అందుకుంటున్నాం. వాటిలో కొన్ని మధురమైన ఫలాలు అనుభవిస్తాం, కొన్ని ఒగురు, కొన్ని చేదు, కొన్ని పులుపు, అన్నీ మనమే తెచ్చుకున్నటువంటి. పరమాత్మ ఎవడికి కోరి వీడికి సుఖాన్ని ఇవ్వండి, వీడికి దుఃఖాన్ని ఇవ్వండి అని ఎప్పుడు చేయడు. వాడి కర్మ ఫలితాలే మనకు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మంత్రాన్ని జపించి ప్రతినిత్యం 108 సార్లు లేదా 27 సార్లు చేయండి, లేదా 11 సార్లు చేయండి. దానివల్ల ఏంది, పరమాత్మను నువ్వు అనుక్షణం నీ హృదయంలో ఉండేటటువంటి పరమాత్మని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీ మనసుకు ఒక శక్తి, ధైర్యము ఇత్యాదివన్నీ కూడా లభిస్తాయి. వచ్చినవి కష్టాలు పొయ్యే తీరుతుంది. ఒకటి వచ్చిందంటే పొయ్యే తీరుతుంది. పర్మనెంట్గా ఈ ప్రపంచంలో ఏదీ ఉండవు. మాత్రా స్పర్శంతు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖాద ఆగమో పాయనో అనిత్య తాం తితిక్షస్వ భారత్ అని గీతాచార్యుడు చెప్తారు. ప్రపంచం చూడండి, అన్నీ కూడా వచ్చిపోయాయి. శీతోష్ణములు, ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, అన్నీ వచ్చిపోయాయి. పర్మనెంట్గా ఏది ఉండదు. సుఖం వచ్చిందా ఉంటుంది, పోతుంది. దుఃఖం వచ్చిందా ఉంటుంది, పోతుంది. కానీ నీవు మాత్రము ఎప్పుడు శాశ్వతంగా ఉండేటటువంటి వాడి. నీ ముందు వచ్చిపోయేటటువంటి మేఘములు ఇవి. అందుకని నిరుత్సాహపడకూడదు. అయ్యో మా జీవితం అంతా కాదు. ఇటీవల కాలం చూస్తున్నాం, మేము పత్రికలో చూస్తుంటే ఘోరాతి ఘోరంగా చనిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకి శరీరాలను త్యాగం చేస్తున్నారు. ఇందుక మనం మనుష్యులుగా పుట్టింది. మనల్ని ఉద్ధరించడానికి పరమాత్మ ఎన్ని అవతారాలు ఎత్తి మనకు బోధలు చేసినాడు కదా, లేదా చేయలేదా? మానవాళిని ఉద్ధరించడానికి పరమాత్మ ఎన్ని అంశాలను మనం ముందుంచినాడండి. అలా మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకొని, లేదా ద్వేషపూరితమైన హృదయంతో మరొకరిని మనం హత్య చేసి వారి సంసారిక జీవితాన్ని ధ్వంసం చేసి నువ్వేం పోనుకుంటున్నావు? నేరం నిర్ధారణ జరుగుతుంది, వెంటనే జరుగుతుంది. నువ్వు తప్పించుకోపోలేవు. ఇక్కడ తప్పించుకొని అక్కడ తప్పించుకొని ఏం సాధిస్తామని వెళ్ళి జైలు వేస్తారు. అలా చిన్న చిన్న పనులకి, చిన్న చిన్న సుఖాలకు కూడా జీవితాలను ధ్వంసం చేసుకొని ఎదుటి వ్యక్తిని కూడా మానవత్వం నశించిపోయి సంహరించేస్తున్నారు, చంపేస్తున్నారు. ఎక్కడికి పోతున్నాం మనం? రిజర్వ్ బ్యాంక్ లాగా ఉంది వేదం. నువ్వు కోరికలన్నిటి కూడా తీర్చేదానికి సిద్ధంగా ఉంది. కానీ నీవే సిద్ధంగా లేవు, విశ్వాసం లేదు, పట్టుదల లేదు. సాధించాలి అనేటటువంటి ఓర్పు, సహనము, ఏకాగ్రతను కోల్పోయి ద్విపాద పశువులపై మనం సంచరిస్తున్నాం కదా. కనుక పరమాత్మ యందు దృష్టి ఉంచి వాగ్దానం చేసినాడండి. ఈరోజు ఒక మనిషి మనం ఏదైనా పనిచేస్తే ఆయన నేను మాట ఇస్తున్నాను, మనిషికి ఇచ్చే మాటకు నువ్వు చాలా విలువిస్తావు. కానీ పరమాత్మ నీకు ప్రమాణం చేసి చెప్పాడే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాభియుక్తానం యోగక్షేమం వహామ్యహమని. నువ్వు నన్ను చింతించు, నీ యొక్క యోగము క్షేమము నేనే వహిస్తానని అంత పరమాత్ముడు మనకు వచనం ఇస్తే, ప్రమాణం చేస్తే మనం నమ్మటం లేదని అంటే మనం ఇంక ఏ స్థాయిలో మనం ఉన్నాం ఒకసారి అర్థం చేసుకో. కనుక ధైర్యాన్ని పుంజుకోవాలి. అహర్నిశలో నేను పరమాత్మ స్వరూపుడు అంటే పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు. అప్పుడు నేను కష్టం నాకు ఎలా వస్తుంది, దుఃఖం నన్ను ఎలా దుఃఖింపజేస్తుంది. నేను సుఖదుఖాలకు అతీతుడను, నేను బ్రహ్మస్వరూపుడను, పరమాత్మ స్వరూపుడు. హృదయంలో ఆయన ఉన్నాడంటే అర్థమైంది నువ్వు అదే అని కదా. అదే కదా ఇక్కడ వేదమంత్రం చెప్తుంది.
కనుక శ్రద్ధ భక్తులతో దీన్ని జపం చేయండి. అయ్యో రాసుకోలేదంటారా? 9966690246కి మెసేజ్ పెట్టండి. ఈ మంత్రం నేను మీకు చక్కగా టైప్ చేసి మీకు అందులో వాట్సాప్లో పంపిస్తాను. మీకు చక్కగా జపం చేసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఆయన. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.